ఓకే, 202 ఫస్ట్ టార్గెట్, 202 డన్. చలో, 202 డన్. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వెళ్ళి కంటెంట్స్ ఉంటే కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు డే 64 అండి. సో ఈరోజు అయితే సో ఫస్ట్ టూ ట్రేడ్స్ అంటే ఫోర్ ట్రేడ్స్లో త్రీ టార్గెట్స్ కొట్టాయండి. సో ఫోర్ ట్రేడ్స్లో త్రీ టార్గెట్స్ కొట్టాయి. బట్ నేనైతే లాస్ట్లో ఉన్నాను. రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 1:2 అలా టార్గెట్స్ చూసాను. అది ఏంటంటే ఉన్న వాలటాలిటీకి ఈరోజు మార్కెట్ అనేది సో బోత్ సైడ్ స్టాప్ లాస్ అంటే చేసింది. బట్ ఫోర్ ట్రేడ్స్లో త్రీ టార్గెట్స్ కొట్టాను. అండ్ మన వాళ్ళు కూడా చాలామంది క్లోజ్ చేసుకొని ఓవరాల్గా సో ప్రాఫిట్ కిల్ స్విచ్ కూడా ఆన్ చేసేసారు. సో మంచి ప్రాఫిట్స్ వచ్చాయండి. తర్వాత వచ్చి ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఆ, కొంతమంది లాస్ కూడా యాక్సెప్ట్ చేశారండి. ఇక్కడతో ప్రవళిక గారు వీళ్ళందరూ ఆపేశారండి. ఓకే, సో 3000, 4000 అండ్ 5000. ఓకే, సెకండ్ రేట్ 3000 అండ్ అరౌండ్ 650. ఓకే, 4,000 అండ్ టూ ట్రేడ్స్ డన్ ఫర్ ద డే 2,400. యా, సో మంచి మంచి రిజల్ట్ వచ్చాయండి. కాకపోతే ఆఫ్టర్ టూ డేట్ తర్వాత ఓకే, ఎవరైతే 1:2 చూస్తారో వాళ్ళకైతే టార్గెట్స్ రాలేదండి మార్కెట్లో. ఈ లెవెల్ దాకా కింద స్టాప్ లాస్ కొట్టింది ఉందండి. ఇక్కడ మీరు బై చేస్తే ఈ లెవెల్లో ఎక్కడైనా బై చేస్తే వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. ఈ లెవెల్లో మీరు షార్ట్ చేస్తే వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. సో మీకు ఏంటంటే 5 మినిట్స్ కాబట్టి ఇలా అనిపిస్తుంది. 1 మినిట్లో కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉండే, స్టాప్ లాస్ హంటింగ్ ఎక్కువ జరిగింది. ఓకే, సో యా గైస్, సో మనం ఏంటంటే ఫోర్ ట్రేడ్స్లో త్రీ టార్గెట్స్ కొట్టాం. బట్ ఈరోజు 1:2 చూసిన వాళ్ళకి బిగ్ టార్గెట్స్ రాలేదు. బట్ ఇట్స్ ఓకే. సో ఎవరైనా ప్రాసెస్ ఫాలో అవుతుంటే, రూల్స్ ఫాలో అవుతుంటే సో జరుగుతుంటే సో యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ప్రాఫిట్స్తో డేని క్లోజ్ చేశారు. సో ఇది ఒక మిక్స్డ్ డే లాగా మనం చూసుకుందాం. ఓకే గైస్, ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాలని చెప్పాను. ఓకే, కాకపోతే చూడండి, జాగ్రత్తగా చేయండి. ఏది చేసినా ఇంత హయ్యర్ ప్రీమియమ్స్ ఉన్నటివి పెద్ద స్టాప్ లాస్ పెడితే కానీ పని అవ్వదు. స్టాప్ లాస్ పెద్దది పెడితే కానీ పని అవ్వదు. చూడండి, ఒక్క సింగిల్ 1 మినిట్ క్యాండిల్ 31 పాయింట్స్. ఓకే, 31 పాయింట్స్, 31 పాయింట్లు ఉన్నాయి స్టాప్ లాస్. ఇది కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. సో మీరు 10 పాయింట్ టార్గెట్ తీసుకుంటున్నారు అంటే తప్పు. మీ స్టాప్ లాస్ 20, 30 పాయింట్లు పెడుతున్నారు. ఓకే, ఈ వాలటాలిటీలో మీరు చేసేది ఇదే మిస్టేక్స్. నేను రావడం ఇదే చెప్పాను. ఓకే, మళ్ళీ హైయర్ లెవెల్లో కొంటా ఉంటారు. ఇది కూడా చేసే మిస్టేక్సే. అందరు జాగ్రత్తగా చేసుకోండి ఏది చేసినా. ఓకే, యూట్యూబర్ నా వ్యూ మీకు చెప్పాను కదండి. సో సమ్వాట్ అయితే లోలు అయితే బ్రేక్ చేసేసింది. ఓకే, కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ బయింగ్ సైడ్ రావాలండి. ఓకే, అది చెప్తున్నాను. ఓకే, సో బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్రాఫిట్ బుకింగ్. అండ్ అందరు నెగిటివ్ సినారియోస్ చూస్తున్నారు మార్కెట్లో. ఓకే, ఇట్స్ ఓకే. బట్ చూడాల్సింది కూడా మీరు మార్కెట్ కండిషన్స్తో పాటు టెక్నికల్స్ కూడా చూడండి, ఏం జరగచ్చు అనేది. ఓకే, ఒకే డైరెక్షన్లో అంటే ఏదైనా ఒక ఫండమెంటల్ థింగ్ చూసి మీరు ప్లాన్ చేశారంటే పెంచారు, చాలా పెంచారు. కానీ అది లైక్ ఏంటంటే దానివల్ల బాగా సఫర్ అవుతారు కూడా. కాకపోతే సో అది ఇంపాక్ట్ నిన్న చూపించింది. ఇంకా మీకు ప్రాఫిట్ బుకింగ్తో పాటు టెక్నికల్ వైజ్ స్టాప్ లాస్ హంటింగ్ కూడా జరగాలి. అండ్ నేను మార్నింగ్ ట్రేడ్ ఇవ్వండి కూడా మీకు ప్రీమియమ్స్ ఎక్కువ ఐ మీన్స్ అంటే స్టాప్ లాస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ బయింగ్ సైడ్ మాత్రమే. నో అండి. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తారా? ఎస్, దయచేసి ఇక్కడ పుట్ సైడ్ అది కాల్ సైడ్ మాత్రం కొనద్దు. ఓకే, ఇది ఎంత పెరిగితే అంత డేంజర్. మీకు కూడా మధ్యలో స్ట్రైట్ అవే పెరుగుతుంది. ఓకే, ఓకే, అండ్ పుట్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి జస్ట్ ఒక స్కాల్పింగ్ కోసం అంటే సో ఇక్కడ ప్లాన్ చేసుకోండి. సో కొంచెం స్టాప్ లాస్ అనేది ఒక 15 పాయింట్స్ పెట్టుకోండి అంతే. 190 ఉండే జస్ట్ అనాలిసిస్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ట్రేడ్స్ నేను తీసుకుంటే సో అందరూ తీసుకుంటారు, నేను చెప్తాను మీకు. ఓకే, కొంచెం ఈ వాలటైలిటీ తగ్గిన తర్వాత నేనే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. అరే ఏదైనా మనకు ఒక ట్రిగ్గర్ ఆర్డర్ ఆప్షన్ వచ్చినా మనం ప్లాన్ చేయించాలి. ఓకే, పెట్టాను, ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టాను, ట్రిగ్గర్ అయ్యింది. అంటే స్టాప్ లాస్ పెట్టేద్దాం. అంటే మన టార్గెట్ అనేది 202 వస్తుంది ఫస్ట్ టార్గెట్. ఓకే, 202 ఫస్ట్ టార్గెట్, 202 డన్. చలో, 202 డన్, 202 గాయస్ డన్. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ 212.
అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ పడేయండి. అండ్ ఆల్రెడీ 15 పాయింట్స్ దాకా వచ్చాయండి. 15 పాయింట్స్, ఈజీ 15 పాయింట్స్. ఓకే, 15 పాయింట్స్ అండి. సో అర్థం చేసుకోండి, 15 పాయింట్స్, ఈజీ 15 పాయింట్స్. చలో నెక్స్ట్ టార్గెట్ కూడా వచ్చేస్తుంది, రెడీ ఉండండి. కాస్ట్ టు కాస్ట్ పడేసాం, ఆల్మోస్ట్ 20 పాయింట్స్ గైస్. అండ్ నేను కాస్ట్ టు కాస్టే తీసుకుంటాను, నో లాస్ తీసుకుంటాను. ఓకే, డన్. ఓకే, డన్. నా కాస్ట్ టు కాస్ట్ డన్ ఆల్మోస్ట్. సో ఎన్ని పాయింట్స్? 20 పాయింట్స్ గైస్, 20 పాయింట్స్ అప్. 2000 ప్రాఫిట్. షిట్ బ్రో, 1600 ప్రాఫిట్, 15 పాయింట్ బుక్. అది కూడా అన్ని పార్ట్స్ గ్రీన్గానే ఉన్నాయి. 3900, 799, 1:1 డన్, 1:1 డన్. 1500, జాన్ కోర్స్ 7000, ఫాస్ట్ కోర్స్ 1600, 750. అండ్ గౌడ్ సాబ్ గారు చాలా రోజుల తర్వాత వచ్చారు, కిల్ స్విచ్ ఆన్ చేశారండి. అన్న గౌడ్ సాబ్ వన్ గారా? ఎంత వన్ ఇస్ వేసారు వన్ గౌడ్ సాబ్ గారు? బాగానే ఉన్నది. నేను 1:1 ఒకటే ట్రేడ్ కదా బ్రో. ఇప్పుడు ఒక్కటే గౌతమ్ ట్రేడ్. గారు వస్తారు, ప్రాఫిట్ తీసుకొని కిల్స్ ఛాలెంజ్ చేసుకొని వెళ్ళిపోతారు. గౌడ్ సాబ్ గారు అంతే. ఎంత వేసారు? 6,000, 7,000. ఓకే, ఒకటే ట్రేడ్, నేను ఒకటి చేస్తా లేదా లాస్ట్ ఎప్పుడన్నా రెండోది, కానీ ఒకటే ట్రేడ్ కిల్ స్విచ్ తర్వాత అంతే. ఇక గుడ్ రెండోది గుడ్ ఉండదు, గుడ్. అది ఏదన్నా ఎంత కానీ బ్రో క్వాంటిటీ ఎంత చేస్తున్నారు? 10 లాట్స్. 10 లాట్స్. ఓకే ఓకే. ఫస్ట్ టార్గెట్ నేను సెకండ్ టార్గెట్ చూస్తారా బ్రో మీరు? ఫస్ట్ టార్గెట్. ఎప్పుడు ఫస్ట్ సేమ్ టార్గెట్ సేమ్ అది అయితే అనుకోకుండా అలాగే. ఓకే, గైస్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 170 ట్రిగర్ ఆర్డర్ పెట్టుకోండి. ఇంత పెద్ద వాలటైలిటీ, ఇంత పెద్ద క్యాండిల్స్లో కూడా నీకు 10 పాయింట్స్తోనే, నీకు 10 పాయింట్స్తోనే టార్గెట్లు, స్టాప్ లాస్లు వస్తున్నాయి. ఓకే, సో అర్థం చేసుకోండి ఎంత వాలటైలిటీ ఉన్నా. ట్రిగర్ అయింది. ఎస్ఎల్ స్ట్రిక్ట్లీ పెట్టుకోండి, 10 రూపీస్ ఎస్ఎల్ అంతే. ఎస్ఎల్ 10 రూపీస్ ఎస్ఎల్, టార్గెట్ 180. ఓకే, ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ టార్గెట్ 180. 177, శబాష్. 178, 79, 80, 80, 80, 80 డన్. 81, 82. చలో నెక్స్ట్ టార్గెట్ 190. చలో అగైన్ ఇంకొక స్కాల్ప్. 190 నెక్స్ట్ టార్గెట్, ట్రైలింగ్ ఎస్ఎల్, నో లాస్. ఓకే, 1:1 డన్, 1:1 డన్. అగైన్ మీరు 1:1 బుక్ చేసుకుని హ్యాపీ బుక్ చేసుకోండి. ట్రైలింగ్ చేసే వాళ్ళు కాస్ట్ టు కాస్ట్ పడేయండి. ఓకే, నార్మల్ ట్రేడ్ అని చెప్పాను. ఓకే, యా. సో అగైన్ మంచి ట్రేడ్ గైస్. నెక్స్ట్ టార్గెట్ 190, స్ట్రిక్ట్లీ 190. ఓకే, 190, 190, 1:2 అది, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్, కాస్ట్ టు కాస్ట్. అండ్ యా, యూట్యూబ్ వాళ్ళు అండి. సో మీకు కూడా లైక్ ఏంటంటే మంచిగానే 2/3 లైక్ ఏంటంటే 4/3 టార్గెట్స్ కొట్టాను నేను. 4లో 3 కొట్టాయి, జస్ట్ 1:1. ఓకే, ఒకటైతే 1:1.5 2 సార్లు కొట్టింది. ఓకే, 4 ట్రేడ్లు, 3 ట్రేడ్లు. సో అందుకనే వీళ్ళు గ్రీన్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే 1:2 చూసిన వాళ్ళు లాస్ట్లో ఉంటారు, ఎందుకంటే మనం డైరెక్ట్ స్టాప్ లాస్ పెట్టాం కాబట్టి. కొంతమంది బ్రేక్ ఈవెన్ ఉంటారు. ఓకే, ఈరోజు మిక్స్డ్ రిజల్ట్ ఎందుకు వచ్చాయంటే అందుకే మార్కెట్లో వాలటైలిటీ ఉండే. సో ప్రవళిక గారు మీరు ఏం చేశారండి? మౌనిక గారు, ప్రవళిక గారు అండ్ శోభా నేను గారు, ఓన్లీ ఫస్ట్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, సెకండ్స్ మీరు ఎంత అప్పటికే ఈ ప్రాఫిట్ అండి? వాలటాలిటీలో నాకు యా, 2,453, అరౌండ్ ఓకే. 2,500. అండ్ శోభా గారు అండి? నేను 2 లాట్స్ తోనే చేసిన, 1:1 తీసుకున్నా. అన్ని ఒక ఎస్ఎల్ కొట్టింది. స్టిల్ నేను ఓకే, 2 ప్రాఫిట్. 2200. దివ్య గారండి? దివ్య గారు డే రిస్క్ నాలాగే కదా ఉంటారా? ఆమె నా రూల్సే ఫాలో అవుతారు. అయితే ఒకసారి అదే చార్ట్ లా 1 అవర్ క్యాండిల్ పెట్టుకున్నా బ్రో. ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఓకే, అయితే 1 అవర్ క్యాండిల్ పెట్టుకుంటే అది రివర్స్ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా అనిపించింది బ్రో. సో ఓకే, పుల్ బ్యాక్ వచ్చిందే ఈ అసెండింగ్ ప్యాటర్న్ లో ఉంది. ఇప్పుడు పుల్ బ్యాక్ వచ్చిందే 5 మినిట్స్ క్యాండిల్ లా అసెండింగ్ ఉంది. సో ఈ కేసులా నేను అసెండింగ్ ప్యాటర్న్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది, పైకి బ్రేక్అవుట్ అయింది, అది తీసుకోవాలా? లేదంటే 1 అవర్ క్యాండిల్ రివర్స్ డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది, ఆ పుల్ బ్యాక్ వచ్చినందుకు మళ్ళీ డౌన్కి నేను తీసుకోవాలా? యాక్చువల్లీ ఏంటంటే కొన్నిసార్లు మీరు బ్రేక్అవుట్ ఫెయిల్యూర్స్ అనేది వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయి అంటే ఇదే లాజిక్ అండి.
ఉమ్, ఓకే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైయర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంటుంది. మీరు అవును. లోవర్ టైం ఫ్రేమ్లో ఏంటంటే అప్ ట్రెండ్ ఉంటుంది. ట్రెండ్ విత్ ఇన్ ద ట్రెండ్ ఉంటుంది. ఓకే. ఓకే. సో మనం ఏంటి మన ప్రీవియస్ స్ట్రక్చర్స్ అంత స్ట్రాంగ్ అంత స్ట్రెంత్ కనబడితే దీన్ని మనం ట్రాప్ మీద ఓకే ఇలా ఏంటంటే జస్ట్ ఇలా మనం ఓన్లీ సెల్ సైడే చూడాలి. అలా కాకుండా ఓకే. మీరు ఏంటి ఈ గ్యాప్లో ఇలా వేసేసుకొని జస్ట్ ఇలా ఊరికే ఒక ట్రెండ్ లైన్ వేసేసుకొని బ్రేక్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడు మళ్ళీ హై బ్రేక్ అయ్యి మళ్ళీ స్టాప్ లాస్ హంటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. సో అప్పుడు ఏంటంటే మన ప్రీవియస్ స్ట్రెంత్ కూడా చూసుకోవాలి. ఓకే. ట్రెండ్కి అండ్ అగేన్స్ట్ కదా అది. ఓకే. Yeah. ఇంకొకటి యాక్చువల్గా కింద సపోర్ట్ ఉంది. యాక్చువల్గా మన లెవెల్ అనేది 77,000 చేంజ్ వెళ్తుంది కదా. ఓకే. సో లాస్ట్ బాటమ్ ఉండే అయితే మీరు అన్నట్టుగా ఓకే. స్టాప్ లాస్ హంటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉందని అయ్యి పైకి వస్తుంది. కానీ ఓకే. 1 అవర్ క్యాండిల్ రివర్స్ డబ్లో వచ్చింది. యా యా ఇంకొకటి ఇప్పుడు ఏది బ్రేక్అవుట్ అయినా మీరు నిన్న అది క్లాస్ వినండి. చాట్ ప్యాటర్న్ ఏది బ్రేక్అవుట్ అయినా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలా బ్రో? ఏ బ్రేక్అవుట్ అయినా లేదు అలా అనేం కాదు బ్రో. ఇక్కడ ఏంటంటే ఈ చాట్ ప్యాటర్న్ ఇప్పుడు ఏంటి సపోజ్ ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను చూడు. ఇది కూడా ఒక చాట్ ప్యాటర్న్ అనుకో. ఓకే. సో ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే ఎయిదర్ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. స్ట్రెంత్ బాగుంటే దీని డౌన్ సైడ్ ఇలా ఇలా బ్రేక్ అయ్యి కన్నా ఓకే ఇక్కడికి వెళ్ళి స్టాప్ లాస్ హంటింగ్ చేస్తే ఇక్కడ ప్రాపర్ ఎంట్రీ పడితే బెటర్. ఎందుకంటే ఇది రాంగ్ బ్రేక్అవుట్ అనుకోండి. స్ట్రెంత్ సెల్ సైడ్ ఉంటే సో ఇలా బ్రేక్ అయ్యి ట్రాప్ చేసింది అనుకోండి. ఈ హై బ్రేక్ చేసుకొని లిక్విడిటీ స్వీప్ చేసి ఇది నేను స్ట్రెంత్ అంటాను. ఇక్కడ ఎంట్రీ తీసుకోమంటాను. ఈ డౌన్ బ్రేక్ అయ్యబోతుంది. ఓకే. సో ఇక్కడ అందరూ నార్మల్గా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇలా గీసుకొని వచ్చే గొర్రెలు ఉంటాయి కాబట్టి మనం కొద్దు ఓకే మనం రాంగ్ అయితే ఇక్కడే రాంగ్ అవ్వాలి. ఓకే. యా అది క్యాండిల్ బట్టి బ్రేక్అవుట్ చూసుకొని అక్కడ అంతే పైననే ఎంట్రీ ఇవ్వమంటారు. అంతే అంతే. ఓకే. యా యా ఇంకొకటి అసెండింగ్ సిమెట్రిక్ ఆల్మోస్ట్ కొంచెం సేమ్ అనిపిస్తుంది బ్రో ప్యాటర్న్. బ్రో యా సో మీకు పేరుతో సంబంధం లేకపోయినా మీకు ప్యాటర్న్స్ కరెక్ట్గా మీకు ఏంటంటే ఆ స్ట్రక్చర్స్ దానికి ముందు ఏం జరిగిందో అది ఇంపార్టెంట్ అంతే. ఓకే. ఓకే ఓకే. సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మెంటర్షిప్కి కవర్స్కి లైవ్ ట్రేడింగ్కి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్